మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న మన సంఘ సభ్యులకు మరియు ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో అబిగయల్ ఏ ఉమెన్ ఆఫ్ గుడ్ అండర్స్టాండింగ్, అబిగయలు సుబుద్ధి గల స్త్రీ అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి డారతీ ముల్కీ మధుకర్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతం. నీవేనా ఆధారము, దేవ నీవేనా ఆశ్రయము, దేవ నీవేనా శరణము, యెహోవా నీవేనా రక్షణ, ప్రభు నీవేనా ఆధారము. కరుణించు దేవా, కరుణించు దేవా, కరుణాల వాలా నీ విరోధిని, అపరాధిని నీ విరోధిని, అపరాధిని నిరాశ్రయను, నీవే నా అరుణోదయము, అరుణోదయము, దేవ నీవే నా ఆశ్రయము, దేవ నీవే నా శరణము, యెహోవా నీవే నా రక్షణ, ప్రభు నీవే నా ఆధారము. రాజాధిరాజా, రాజాధిరాజా ఘనపరచెదను నీ నామము, సన్నుతించెదను నీ నామము, సన్నుతించెదను మహోన్నతుడా నీ నామము, నీ నీతిని కొనియాడెదను, కొనియాడెదను, దేవ నీవే నా ఆశ్రయము, దేవ నీవే నా శరణము, యెహోవా నీవే నా రక్షణ, ప్రభు నీవే నా ఆధారము, నీవే నా
ప్రభు యేసుక్రీస్తు నామమున సంఘ సభ్యులందరికీ వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రభు మనకి ఉదయకాలన్న ఇచ్చిన సమయం బట్టి దేవునికి అనేక వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభు దినదినము మమ్మల్ని వాడుకుంటున్నందుకు మనందరినీ కూడా ప్రభు తన దగ్గరలోకి రప్పించుకున్నందుకు తను మనల్ని ఎంతో నీతిగా తయారు చేస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రోజుకి పాఠంగా ఉదయకాల ధ్యానంగా మనము అబిగేలు గురించి మనము తెలుసుకుందాము. చాలాసార్లు మనం ఈ స్టోరీ వినివచ్చు, కానీ దేవుడు మళ్ళా ఇంకొక కోణాలు ఏం మాట్లాడతాడో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవుడు డిఫరెంట్ వేస్గా మాట్లాడతాడని నమ్ముతున్నాను. సో లెట్ గాడ్ పుట్ హిజ్ వర్డ్స్ ఇన్ మై మౌత్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. మహిమగల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. అబిగేల్ గురించి మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రభా, తనకున్న లక్షణాలు, తనకున్న కష్టాలు ప్రభా మీరు మాతో పంచుకోమని వేడుకుంటున్నాం. నైనా నీ మాటలు తండ్రి నా నోట్లో పెట్టమని వేడుకుంటున్నాం. నా మాటలు కావేమో, నువ్వు ఇచ్చిన బైబిల్లో ప్రతి వాక్యము కూడా అది నిజమైనది. ఒక జాట్ కూడా మేము తీసివేయనికి వీలు లేదు బ్రహ్మ. కాబట్టి మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా హృదయాలను మీరు తెరవమని వేడుకుంటున్నాము. ఈ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా తండ్రి దాని వలన మేము మేలు పొందడానికి కృప చూపించమని క్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. సో ఈ రోజుకు ఉదయకాలన ధ్యానాంశంగా అబిగేలు గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రతి ఒక్క ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్ కొన్ని విషయాలలో, అందరు కాదు, కొంతమంది వాళ్ళు జస్ట్ ఆపోజిట్ ఉంటారన్నమాట. వాళ్ళు కాంట్రాస్ట్గా కంప్లీట్గా డిఫరెంట్. హస్బెండ్ డిఫరెంట్, వైఫ్ డిఫరెంట్. వైఫ్ చాలా మంచిది, హంబుల్గా ఉంటే హస్బెండ్ చాలా మూర్ఖంగా ఉంటాడనమాట. ఎక్కడైతే హంబుల్గా హస్బెండ్ ఉంటాడో అక్కడ జజబెల్ కలిగిన స్పిరిట్ గల స్త్రీ ఉంటుందన్నమాట. అలాగని మనం ఇక్కడ ఒక కపుల్ని మనం చూసుకుందాము. ఈ కపుల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటారన్నమాట, కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. హస్బెండ్కి వైఫ్కి చాలా తేడా ఉంటుంది అన్నమాట. సో ఈ యొక్క 25th చాప్టర్లో మనం చూసుకుందాము. సమూయేలు గ్రంథంలో ఈ పాఠాలు మనము సమూయేలు గ్రంథంలో రాసిన పాఠాన్ని మనము చూసుకుందాము. ఈ యొక్క సమూయేలు ఎప్పుడైతే మృతి నొందినాడో, ప్రాఫెట్ సమూయేలు ప్రవక్త నొందిన తర్వాత అప్పుడు దావీదు ఏం చేసినంటే అక్కడ నుండి వెళ్ళిపోయాడు అనమాట. ఎక్కడికి? అరణ్యంలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఏ అరణ్యంకి వెళ్ళిపోయినాడు అనేది మనం ఇక్కడ చూసినట్టయితే, రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతన్ని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యంలోకి వెళ్ళిండనమాట. అక్కడ వెళ్ళిపోయిన అరణ్యంలో వెళ్ళిపోయినాడు. కొంతమంది తన మనుషులను తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. అక్కడ నివసిస్తుండగా అక్కడ మనం చూస్తే కార్మెల్లోని మయోను నందు ఆస్తి గలవాడు ఒకడు ఉండేనమాట, కాపురం ఉండే. ఈయన చాలా ఆస్తిపరుడు. ఎవరు? అబిగేలు హస్బెండ్. ఆయన పేరు ఏంటిదనంటే, కార్మెల్లోని మోయాబు నందు ఆస్తి గలవాడు ఉండే కాపురం ఉండే. అతడు బహు భాగ్యవంతుడు. అతని 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కార్మెల్లోను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకైపోయి ఉండేనమాట. ఎక్కడికి? అడవిలోకి. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబిగయీలు. సో ఈ యొక్క కపులు చాలా రిచ్ అన్నమాట. నాబాలు ఎంత రిచ్ అనంటే, తనకి చాలా గొర్రెల ఆస్తి ఉంది, 1000 మేకలు ఉండెను. ఎప్పుడైతే గొర్రెలు చాలా ఎదిగిపోతాయో వాటిని కత్తిరిస్తారనమాట. వాటిని వచ్చి కత్తిరించినప్పుడు అక్కడ అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది ఉండేరనమాట పనివారు. అక్కడ దావీదు ఏం చేసిందంటే, దావీదుకి తెలిసిన ప్రకారము తన పనివారిని కూడా అక్కడికి పంపించి నాబాల్తో ఏమన్నాడంటే, మేము ఇక్కడ అడవిలో ఉన్నాము, ఒక ఫీస్ట్ పండుగ చేసుకోబోతున్నాము, మీరు కూడా మా వాళ్ళు వచ్చినప్పుడు మీరు కొంచెం వాళ్ళకి ఇవ్వండి అని. మీట్ కానీ వాటర్ కానీ ఏదైనా కూడా మీరు మా పనివారితో పంపించమని దావీదు యొక్క మనవి అన్నమాట. ఎవరికి? నాబాలుకి. ఎప్పుడైతే పనివారు నాబాల్కి చెప్పినప్పుడు నాబాల్కి కోపం వచ్చి, నేనెందుకు ఇస్తాను, నేను ఇవన్నీ ఇవ్వను, దావీదు ఎవరో నాకు తెలియదు, జెస్సీ కొడుకు కూడా ఎవరో నాకు తెలియదు, దావీదు జెస్సీ కొడుకు, లాస్ట్ కొడుకు అన్నమాట. సో నాకు వీళ్ళెవరో నాకు ఏమి తెలియదు, అయినా నేనెందుకు వాళ్ళకి ఇస్తాను తెలియ వాళ్ళకి
నా మాంసము, నా నీరు నేను ఎందుకు ఇస్తాను అనేది నాబాలు చెప్తున్నాను అనమాట. చెప్పినప్పుడు నాబాల్కి మళ్ళీ నాబాల్ యొక్క పని వాళ్ళు విన్నారన్నమాట. ఇక్కడ వీళ్ళ పని వారు కూడా విన్నారు. దావీదుకి వెళ్ళి ఏం చెప్పారనంటే, వాళ్ళు ఇవ్వను అంటున్నారు, ఇలా అంటున్నారు అని వీళ్ళు చెప్పిన మాటలని దావీదుకి చెప్పినప్పుడు దావీదుకి కోపం వచ్చిందనమాట. దావీదుకి కోపం వచ్చినప్పుడు దావీదు ఏం చేశాడని అంటే 400 మందిని తీసుకొని కత్తులు కటార్లు అన్నీ తీసుకొని యుద్ధంకి అక్కడికి వెళ్ళాడనమాట. నాబాల్ను చంపడానికి వెళ్ళాడనమాట. నాబాల్ను చంపడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఒక పనివాడు ఏం చేసిండంటే తన భార్య దగ్గరికి వెళ్ళి చెప్పిండనమాట. ఏం చెప్పిండంటే, దావీదు వెనుక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామాను దగ్గర నిలిచారన్నమాట. అప్పుడు దావీదే, అయితే ఆ మనుష్యులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు, మేము పొలంలో వారి మధ్య నివసించినంతసేపు అపాయం కానీ నష్టం కానీ మాకు సంభవించలేదని. ఎవరన్నా దావీదు ఉన్నారు అనేది అక్కడ వేరే వాళ్ళు కూడా రాలేదు అన్నమాట. సో అట్లా అనేసి వీళ్ళు అనుకున్నప్పుడు అబిగేల్ ఏం చేసిందంటే తన మాటలు విని తనకు భయమే, తన హస్బెండ్ని చంపుతున్నాను. తన హస్బెండ్ క్యారెక్టర్ ఏంటిది, ఒక చాలా మూర్ఖుడు, చెడ్డవాడు, చాలా ప్రౌడ్ మక్షి. ఇక్కడ మనకు ఆయన గురించి అన్నీ చెప్పినారన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అబిగేలు ఒక చక్కని స్త్రీ, ఒక ఇంటెలిజెంట్ ఉమెన్ అన్నమాట. ఆమె తొందరగా డిసిషన్ తీసుకుంది. షీ డిడ్ంట్ వెయిట్ ఫర్ టైం. ఇమీడియట్గా డిసిషన్ తీసుకొని తనకు కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని ఆయన గిఫ్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళిందనమాట. దావీదు దగ్గరికి తొందరగా హస్బెండ్కి చెప్పకముందు. ఎందుకంటే హస్బెండ్ ఓకే తాగి ఉంటాడు, తనంతా డిఫరెంట్గా ఉంటాడు. హీ డజంట్ కేర్ ఫర్ హిజ్ వైఫ్ అనమాట. ఆ వైఫ్ చాలా మంచిదనమాట, ఎంతో నమ్రత, హంబుల్ గల స్త్రీ అనమాట. సో ఇలాంటప్పుడు తను ఏం చేశానంటే డేవిడ్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పి సాగిలపడి, చాలా పెద్ద స్టోరీ ఉంది ఇది. మనం ఇంటికి వెళ్ళి మీరు 1 సమూయేలు 25th చాప్టర్ చదివితే అబిగేల్ గురించి మనకి అన్ని సంగతులు తెలుస్తున్నాయి అన్నమాట. సో అబిగేల్ అక్కడికి వెళ్ళి ఏం చేసిందంటే ఆయన రిక్వెస్ట్ చేసింది, సాగిలపడింది, కాపాడమని చెప్పింది అనమాట. నువ్వు ఏలినవాడ నా హస్బెండ్ని కాపాడమని మనవి చేసినప్పుడు ఆయన ఏం చేసిందంటే ఆయనకి ఆలకించి ఆయన ఏం చేసిందంటే, సరేలే ఇంత దూరం నువ్వు వచ్చి నీ హస్బెండ్ గురించి నువ్వు రిక్వెస్ట్ చేసినప్పుడు నేను కూడా నేను మీ హస్బెండ్ని క్షమించి ఆయనను వదిలిస్తాను, ఆయనను చంపను అని చెప్పినాడు అనమాట. అప్పుడు నా దాసురాలైన నా తప్పు క్షమించుమని ఆయనను ఎప్పుడైతే అడిగిందో ఆయన శత్రువుల గురించి కూడా ఏమీ చేయలేదు. అందరు మళ్ళా ఆమెను చెప్పినంట, ఆమె ఎంత మంచిది, ఆమె చాలా మంచిది, ఆమె ఒక ఇంటెలిజెంట్ ఉమెన్, షీఈ్ అ వెరీ బ్యూటిఫుల్ ఉమెన్, వెరీ హంబుల్ ఉమెన్. ఆమె గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. ప్రతి ఇంట్లో కూడా ఒక హంబుల్ ఉమెన్ ఉంటుంది, ఒక క్రూరుడు హస్బెండ్ ఉంటాడు, తాగుబోతుంటాడు, హింసిస్తాడు, ఎన్నో ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆ స్త్రీ దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తుందో షీ క్యాన్ చేంజ్ ఆ ఫ్యామిలీ లైఫ్, ఆ హస్బెండ్ అనమాట. ఎప్పుడైతే హస్బెండ్ హంబుల్గా ఉంటాడో హీ క్యాన్ చేంజ్ అ వైఫ్ లైక్ జడ్జబుల్ స్పిరిట్తో ఉన్నది, గయ్యాడి గంపగా అన్నీ, ఇంకా అసలు ఏ విషయంలో కూడా ఆమె సిద్ధపాటుతో ఉండదు, దేవునికి దూరం ఉంటుంది అనేది మనం చూస్తాం అనమాట. సో ఇలా చిన్న విషయాలు మనం తెలుసుకుంటే ఏంటిదంటే, మనము అబిగేల్ లాగా మనము హంబుల్గా ఉండి మన ఫ్యామిలీని రక్షించుకోవాలా, హస్బెండ్ని రక్షించుకోవాలా అనేది దేవుడు మనతో ఈ యొక్క చిన్న వాక్య ధ్యానంలో మనము నేర్చుకున్నాము. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. మనము మరొకసారి అబిగేల్ లాగా ఉండాలని మనవి చేస్తున్నాము. దేవుడి వాక్యాన్ని దీవించి లెట్ గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ ప్రే, ఆమేన్.